గృహం ఎలా ఉండాలి? ఒక క్రైస్తవ గృహముగా మన గృహములు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలని బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఉన్న కొన్ని గృహముల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఆతిథ్యం ఇచ్చిన గృహముగా ఉండాలి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 7వ వచనం. పౌలుకు 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చిన పాపి. ఆదికాండం 18వ అధ్యాయం 4వ వచనం 7వ వచనం. తండ్రి కుమార పరిశుద్ధాత్మకు ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము. కొంచెం నీళ్లు కొంచెం ఆహారం అంటూనే సమృద్ధిగా ఆహారం పెట్టారు. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం 6వ వచనం మరియు 7వ వచనం 8వ వచనం. పరిగెత్తి వంగి నిలుచుండెను వృద్ధులు అయినప్పటికీ. హెబ్రీ 13వ అధ్యాయం 2వ వచనం. ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనం. సనుకొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయుడు. మీ బంధువులకు స్నేహితులకు మీ సంఘ సేవకునికి ఆతిథ్యం ఎలా ఇస్తున్నారు? మీ సంఘ సేవకుడు మీ గృహములు ఎన్నిసార్లు భోజనం తిన్నాడు? సువాసన గల గృహముగా ఉండాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము. మరియా మికిలి విలువ గల జటమాంసి అత్తరను ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. కీర్తన 118:15. నీతిమంతుల గుడారం రక్షణ గురించిన ఉత్సాహించెను. మన గృహాలు ఏమేమి పడుతున్నాయి? గొడవల సమస్యల? కానీ ఆ గృహం చుట్టూ ఏమి ఏర్పడుతుందంట? అత్తరుతో నిండిన సువాసన, అత్తర సువాసనతో నిండిందంట ఆ గృహం అనేది. తీర్మానం చేసుకున్న గృహముగా ఉండాలి. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనము. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదను. నేనును నా ఇంటి వారు ప్రతి ఒక్కరూ యెహోవాను సేవించదని తీర్మానం చేసుకోవడం అనమాట. మీరు తీర్మానం ఏ విధంగా చేసుకుంటున్నారు? నీ కుటుంబంలో అందరూ దేవాలయానికి వస్తున్నారా? ఒకసారి చూసుకోండి. రక్షణ పొందిన గృహముగా ఉండాలి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనము. పౌలు శీల శాసనాలు దేవుని స్తుతించారు. అదే 16వ అధ్యాయము 31వ వచనం 34వ. చెరసాల నాయకుని కుటుంబము బాప్తీసం పొందిరి. చెరసాల నాయకులు ఉన్నారు కదా, నాయకుని కుటుంబమును బాప్తీసం పొందిరి. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుడికి ఇష్టమైన గృహంగా మన గృహం ఉంటుందా? ఏ విధమైన కల్ముషం లేకుండా మనం దేవుడిని ఆరాధిస్తున్నామా? దేవుడికి మనం మొక్కుబడులు చెల్లిస్తున్నాం. ఒకసారి మనం తవ్వి చూసుకోవాలి. తవ్వి చూసుకొని విన్నవించి దేవుడిని మొరపెట్టాలి. ఇది ప్రభువాకు. ప్రభువు స్తుతిగాక. ఆమేన్.